అగ్రరాజ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం క్లైమాక్స్ దశకు చేరుకుంది. అగ్రరాజ్యం యుద్ధ నౌకల గర్జన ఒకవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరికలు మరోవైపు ప్రపంచాన్ని టెన్షన్ లో పడేస్తున్నాయి. అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ తీరానికి చేరువవుతున్న తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన హెచ్చరికలు మంటలు రేపుతున్నాయి. అమెరికా మాపై దాడి చేస్తే అది కేవలం ఇద్దరి మధ్య పోరు కాదు, పశ్చిమాసియా మొత్తం తగలబడే ప్రాంతీయ యుద్ధం అవుతుంది అని ఖమేనీ కుండ బద్దలు కొట్టారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆసక్తికరంగా స్పందించారు. 2 రోజులు ఆగండి, ఖమేనీ మాటల్లో నిజమెంతో తేలిపోతుంది అంటూ డెడ్ లైన్ విధించారు. ఒకవైపు చర్చల ఆశలు, మరోవైపు యుద్ధ నౌకల కదలికలు. అసలు ఈ 48 గంటల్లో ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియా మరోసారి యుద్ధ మేఘాల కింద నిలిచిన పరిస్థితి నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు మాటలు హెచ్చరికల స్థాయిని దాటి వాస్తవిక సైనిక సంఘర్షణ దిశగా వెళుతున్నాయా అన్న సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా ఇరాన్పై దాడి చేస్తే అది కేవలం 2 దేశాల మధ్య యుద్ధంగా కాకుండా పశ్చిమాసియాలో మొత్తం ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఖమేనీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ 2 రోజుల్లో పరిస్థితి ఏ దిశగా వెళుతుందో తేలిపోతుందని వ్యాఖ్యానించడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదురుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే అదే సమయంలో గట్టి హెచ్చరికలు కూడా చేశారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలు ఇరాన్కు చాలా సమీపంలో మోహరించబడ్డాయి. 2 రోజుల్లో ఒప్పందం కుదిరితే మంచిదేనని, లేకపోతే ఖమేనీ చేసిన హెచ్చరికలు సరైనవో కాదో ప్రపంచమే చూస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో ఒకవైపు దౌత్యపరమైన అవకాశాన్ని తెరిచి ఉంచినట్లే కనిపించినా మరోవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఒత్తిడి పెంచే అమెరికా వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఇరాన్ వైపు నుంచి కూడా గట్టిగానే స్పందనలు వస్తున్నాయి. అమెరికాతో అణుచర్చల విషయంలో తాము నమ్మకం కోల్పోయామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ స్పష్టం చేశారు. అయినప్పటికీ న్యాయమైన, సమానమైన ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాగ్జీ మాట్లాడారు. యుద్ధం పట్ల తమకు భయం లేదని, కానీ తప్పుడు సమాచారం, దుష్ప్రచారాల ఆధారంగా జరిగే సైనిక పొరపాట్లే తమను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. కొన్ని శక్తులు తమ స్వప్రయోజనాల కోసం అధ్యక్షుడు ట్రంప్ను యుద్ధంలో లాగాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. అయితే ట్రంప్ సరైన నిర్ణయం తీసుకునే విజ్ఞత కలిగిన నాయకుడని తాను నమ్ముతున్నానని చెప్పడం ద్వారా ఇరాన్ వైపు నుంచి కూడా చర్చల తలుపులు పూర్తిగా మూసివేయలేదన్న సంకేతాన్ని అరాగ్జీ ఇచ్చారు. అర్థవంతమైన చర్చలు పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉండాలని, దురదృష్టవశాత్తు అమెరికాపై తమ నమ్మకం దెబ్బతిందని ఆయన అన్నారు. ఈ అవిశ్వాసాన్ని తొలగించేందుకు కొన్ని స్నేహపూర్వక దేశాలు మధ్యవర్తులుగా ప్రయత్నిస్తున్నాయని, ఇది చాలా కష్టమైనప్పటికీ వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ 2 రోజుల్లో వాస్తవం ఏంటో తేలిపోతుందని వ్యాఖ్యానించడం ఇప్పుడు పరిస్థితి చాలా సున్నితంగా మార్చేసింది. అయితే ట్రంప్ నిజంగా ఇరాన్పై దాడి చేస్తారా, లేక చివరి నిమిషంలో ఒప్పందానికి అంగీకరిస్తారా అన్నది ఇంకా స్పష్టంగా తేలలేదు. ఒకవైపు ఇరాన్ తమతో చర్చలకు సిద్ధమవుతోందని ట్రంప్ చెబుతుండగా, మరోవైపు ఇరాన్ అనుసరిస్తున్న అణు విధానమే అసలు సమస్య అని, దానిని తానే పరిష్కరిస్తానని ఆయన అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ రాజకీయ శైలికి అనుగుణంగా ఒత్తిడి, సంభాషణ రెండింటినీ సమాంతరంగా నడిపించే వ్యూహంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా వ్యూహాత్మకంగా స్పందిస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఆదివారం, సోమవారాల్లో సైనిక కసరత్తులు నిర్వహించింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిలో సైనిక విన్యాసాలు జరగడం అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనను పెంచుతోంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతూనే మరోవైపు సైనిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఇరాన్ కూడా తాము వెనక్కి తగ్గబోమన్న సంకేతాన్ని ఇస్తోంది. మొత్తంగా అమెరికా, ఇరాన్లు
పరస్పర ఒత్తిళ్ల మధ్య అయినా చివరికి ఒక ఒప్పందం కుదిరింది. పశ్చిమాసియాను ముంచెత్తే ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ రెండు దారుల్లో ఏది ఎంచుకుంటారన్నది రాబోయే 2 రోజుల్లోనే స్పష్టమవుతుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.